పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అయితే ఈ పాటతో ఒక ప్రయాణం ఉంది సార్. చిన్నప్పుడు అంటే ఈ కాలేజీలు మానేసి థియేటర్లకు వెళ్ళే ఒక పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం పీరియడ్లో మా ఊరి థియేటర్కి వెళ్ళినప్పుడు 10 గంటలకు షో అయితే 9:30కి వెళ్ళిపోయి కూర్చునే వాళ్ళం. తెరెత్తేవాళ్ళు కాదు అప్పటికి. ఆ తెరెత్తకు ముందు పాటలు వదిలేవాళ్ళు. ప్రతి థియేటర్లో ఫస్ట్ పాట ఇదే, ఈ పాట ప్లే చేసేవాళ్ళు. చాలా మంచి పాట. అవును, కృష్ణశాస్త్రి గారు రాశారు. అప్పుడు నేను ఆ కంపోజింగ్లో పాడటం అన్నమాట. అంటే అప్పుడు పాడేవాళ్ళు ఎవరు లేకపోవటం హమ్ చేయమంటే నేను అప్పుడు పాడాను అనమాట. తర్వాత ఆ పాట జి ఆనంద్ చేత పాడించారు. అతను కూడా చాలా బాగా రికార్డింగ్ అయ్యింది. తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఘంటసాల గారుతో వాయిస్ మిక్స్ చేయించారు. ఓకే. సినిమాలో ఘంటసాల గారిది ఉంటుంది, రికార్డింగ్లో ఆనంద్ది ఉన్నట్టుంది. సో ఆ విధంగా కృష్ణశాస్త్రి గారితో మ్యూజిక్ కంపోజింగ్కి వెళ్ళి ఆదినారాయణరావు గారిని, అంజలీదేవి గారిని అంత దగ్గరగా ఉండి చూసి ఆ మ్యూజిక్ కంపోజిషన్లో పార్టిసిపేట్ చేయటం జరిగినటువంటి నా అనుభవాల్లో ఒక మంచి సంఘటన. తర్వాత 2 సినిమాలు చేసిన తర్వాత మనమే సొంతంగా సినిమా చేద్దాం అనేటటువంటి ఉద్దేశం కలిగి ఎటువంటి సినిమాలు తీశారండి. సువర్ణ సుందరి ఎటువంటి సినిమా. అందులో మ్యూజిక్ అయితే ఆదినారాయణరావు గారి మ్యూజిక్ అయితే అద్భుతమైన పాట. తర్వాత చిన్నప్పుడు మా ఇంట్లో ఆడపిల్లలు వెళ్ళారు, నేను మా తమ్ముడే ఉండేవాడు. మా మదర్కి పాటలు అంటే ఇష్టం. మా ఫాదర్ హార్మోని వాయిస్తారు. మా పిన్ని గారేమో విజయనగరం మ్యూజిక్ కాలేజీలో వీణే నేర్చుకున్నారు. సో నాకు చీరగట్టి పిలువకురా అలుగకురా అని పాట పాడించి డ్యాన్స్ చేయించి, ఆ విధంగా మా మదరు నన్ను చిన్నప్పటి నుంచి అలా చేయబట్టి, ఆవిడ ఎంకరేజ్ చేయబట్టి వచ్చి సినిమా ఫీల్డ్లో పడ్డాం. ఈరోజు మీ ముందు ఇలా కూర్చుంటున్నాము. సో ఆ విధంగా ఆ సినిమాలో అంజలీదేవి డ్యాన్స్ కానీ పాట కానీ, తర్వాత అంజలీదేవి గారు మరి పెద్ద హైట్ కాదు, కానీ ఆవిడ చూపించినటువంటి విధానం సువర్ణ సుందరి. ఒక నిండు చంద్రుడు చూసినట్టు, చంద్రుడు ఒక చందమామ వేశానండి, గుండ్రంగా చక్కగా ఇంత బొగ్గలు, ఆవిడ ప్రశాంత వదనం, ఆ ఫేస్లో ఉండేటువంటి ఎక్స్ప్రెషన్ అన్నమాట. చాలా చక్కని వదనం, ప్రశాంత వదనం, అంత చక్కగా ఉండేది. తర్వాత ఎక్స్ప్రెషన్స్ చాలా సోబరుగా, చాలా మెత్తగా, చాలా ప్రశాంతంగా, ఆ విధంగా ఉండేటటువంటి వదనం. అందుకే అందాల తార అంజలీదేవి అని అన్నారు అప్పట్లో. ఆ విధంగా వెలిగినటువంటి అంజలీదేవి గారు చాలా సినిమాలు తీసి, చాలా సినిమాలు నిర్మించి, ఒక తెలుగు ప్రజలకి ఒక సీతమ్మ వారిలాగా మిగిలిపోయారు. అయితే అంజలీదేవి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, వారికి ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో ఇద్దరితో సినిమాలు చేశారు. ఇద్దరితో సినిమాలు చేశారు. బట్ ఇద్దరిలో వారు ఎక్కువగా ఏఎన్ఆర్ గారితో ఎక్కువ ట్రావెల్ అయ్యేవారు అంటారు. ఏఎన్ఆర్ గారితో ఎక్కువ సినిమాలు చేశాడు. మహాక్షేత్రయ్య, భక్తి తుకారాము, సువర్ణ సుందరి, అవన్నీ వాళ్ళు తీసిన సినిమా. ఆ నాటక పరిచయం కూడా దీనికి సహకరించింది అనుకోవచ్చా? డెఫినెట్గా నాటకాలు పరిచయం. తర్వాత ఈవిడ రుక్మిణి ఇస్తే ఆయన సత్యభామ వేస్తాడు కదా, కూర్చొని. అంటే ఈవెన్ బయటకు కూడా అవును, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లో ఎవరు ఇష్టం అంటే చాలా బాహాటంగా ఏఎన్ఆర్ అంటే నాకు ఇష్టం అని చెప్పేవారు. డెఫినెట్గా, ఎందుకంటే ఆ అసోసియేషన్ ఎక్కువ కదా. సో ఆ విధంగా తర్వాత వాళ్ళది మోస్ట్ సక్సెస్ఫుల్ పేరు. అసలు సువర్ణ సుందరి సినిమాని మళ్ళా ఒకటి రీమేక్ చేశాడు. ఆ సినిమా అంత గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. సో ఆ మ్యూజిక్ మాత్రం తర్వాత ఆయన చేసినటువంటి మ్యూజిక్ అయితే, ఆదినారాయణరావు గారు చేసినటువంటి కొన్ని పాటలు ట్యూన్స్ హిందీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అలా పెట్టారు. అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. తర్వాత ఒక గొప్ప సినిమా, ఒక భక్తిరసమైన సినిమా, ఒక హిస్టారికల్ సినిమా ఏదైనా చేయాలి అంటే ఆదినారాయణ గారి మ్యూజిక్ ఉండాలి. అల్లూరి సీతారామరాజుకి ఆదినారాయణరావు గారిని పెట్టారు కదా మ్యూజిక్ డైరెక్టర్ కదా. ఆయన చాలా సౌమ్యుడు, చాలా కాముగా ఉంటాడు, కానీ చాలా మేధావండి ఆయన ఆదినారాయణరావు గారు. ఆయన
ఆయన నిర్మాత, తర్వాత స్క్రిప్ట్ కథా రచయిత. ఆ అంజనీ పిక్చర్స్ కథలన్నిటికీ ఆయన మూలం అన్నమాట. సార్ పక్కన రైటర్స్ ఉన్న మూల కథ చెప్పేది ఆయనే. ఎటువంటి సినిమాలు తీశారు, అవును ఎటువంటి భక్తి సినిమాలు తీశారు, ఎటువంటి భక్తి పారవశ్యమైనటువంటి పాటలకి మ్యూజిక్ అందించాడు ముఖ్యంగా ఆయన. అంజలి ప్రొడక్షన్స్ వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఆ మ్యూజికల్ టచ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. డెఫినెట్గా. అవును సో ఎక్కడ మహారాజాస్ కాలేజ్ విజయనగరం మ్యూజిక్ కాలేజ్ సంగీతం నేర్చుకుని వచ్చాడు ఆయన. సార్ తర్వాత యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడలో ఎంతమంది మ్యూజిక్ నేర్పించాడో, ఎంతమందిని ట్రైనప్ చేశాడు. సార్ ఆ విధంగా ఒక అంజలీదేవిని ఆవిడ వచ్చేటప్పటికే 2 సంవత్సరాలు 2 బిడ్డలతో వచ్చినటువంటి ఆవిడ్ని హీరోయిన్గా నిలబెట్టి, సో ఒక అందాల నటిగా తీర్చిదిద్దటానికి ఆయన ప్రయాస, ఆయన ప్రమేయం ఎంతో ఉందని చెప్పుకోవాలి. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అంజలీదేవి గారు ఈ విషయాన్ని, నాదేముందయ్యా అంతా ఆదినారాయణరావు గారు చేసినటువంటి బొమ్మను నేను అని చెప్పుకున్నారు. ఆవిడ్ని ఇండస్ట్రీలో అమ్మాయి గారు అబ్బాయి గారు అని పిలుస్తారు. ఎంత వయసు వచ్చినా సరే. సార్ తర్వాత తల్లి వేషాలు వేసిన కాలం మారిందులో నటించారు. అవును శోభన్ బాబు గారి సినిమాల్లో కూడా నటించారు. అప్పుడు కూడా అమ్మాయి గారు అనేవాడు. అవును యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దగ్గర అప్పుడు కూడా ఆయన అబ్బాయి గారు, ఈయన అమ్మాయి గారు అనేవాళ్ళంట. ఆ పేర్లే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా సార్థకమయ్యాయి. ఆ అమ్మాయి గారు అబ్బాయి గారు ఎన్ని సినిమాలు, అద్భుతమైనటువంటి సినిమాలు, సో అద్భుతమైనటువంటి పాటలు. అసలు ఆ సెట్స్ ఆ రోజుల్లో అంత అద్భుతమైనటువంటి సెట్స్ వేసి దేవలోస్కో నుంచి దిగిన ఒక దేవకన్యలాగా. సార్ నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే అంజలీదేవి గారిని అంటే మాలాంటి చిన్నపిల్లలు అంటే ఆ తరం కాని వాళ్ళు ఒక లవకుశలో చూసి ఒక సీతం వర్గాల్లో చూసుకోవడమే కానీ వారి వెనకాల ఇంత పెద్ద కష్టం ఉంది, ఇంత పెద్ద ప్రయాణం ఉంది, ఇన్ని హడల్స్ దాటారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు పెద్ద భవనాన్ని సాయిబాబాకి సత్యసాయిబాబాకే మంచి భక్తురాలు ఆవిడ, మంచి భక్తురాలు సార్. అలా దైవ కార్యాలు చేశారు, అద్భుతమైన సినిమాలు చేశారు. ఆ ప్రయాణం అద్భుతంగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.